హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. నేను కూడా బాగానే ఉన్నా. పండగ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లాస్ట్ పండగ దుమ్ము లేపేయండి. సో మ్యాథమెటిక్స్ లో ఒక కొత్తగా సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సిరీస్ ఏంటంటే ఏదన్నా దాని నుంచి ఆ చాప్టర్ నుంచి వచ్చే బిట్స్ ని అత్యంత తక్కువ టైంలో సాల్వ్ చేయడం ఎలా, దానికి సంబంధించిన షార్ట్ ట్రిక్స్. ఈవెన్ మ్యాథ్స్ రానివాడు, మ్యాథ్స్ కష్టం అనుకునేవాడు కూడా ఈ ట్రిక్ నేర్చుకుని ఆ లాజిక్ తో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫినిష్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం తీసుకురాలా, మహా అయితే ఒక చాప్టర్ లో ఒక 4-5 ట్రిక్స్ ఉంటాయి. ఆ 4-5 ట్రిక్స్ నేర్చేసుకుంటే మన అదృష్టం బాగుండి ఆ 4-5 ట్రిక్స్ లోంచే ప్రాబ్లం వచ్చిందనుకో మనం చాలా సింపుల్ గా చేయొచ్చు. అందుకనేసి మీతో ఈ రోజు ఒక చాప్టర్ తో ముందరకు వచ్చాను. ఆ చాప్టర్ ఏంటో మీరు ఇక్కడ చూస్తున్నారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మీ అందరికీ తెలుసు కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములాలు యూజ్ చేసి చేసేవి ఎవరైనా చేసేస్తారు. వితౌట్ దట్ ఫార్ములాస్ ఏమైనా చేయొచ్చా? అలాంటివి విత్ ట్రిక్స్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ జస్ట్ రిమైండ్ దట్ ఫార్ములాస్. మనం ఒకసారి ఆ ఫార్ములాస్ రిమైండ్ చేసుకుందాం. ఏంటంటే మనకు ఎంత టర్మ్ కనుక్కోవాలంటే మీ అందరికీ తెలుసు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఎంత టర్మ్ కావాలంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వేస్తాం. లేదా n కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే వాడు ఎంత టర్మ్ ఇచ్చేస్తాడో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటాం. అంటే దీంట్లోంచి ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్, కామన్ డిఫరెన్స్ డి అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఉంటే ఎంత వాల్యూ కనుక్కోవచ్చు, లేదా ఎంత వాల్యూ ఉందనుకో ఎంత టర్మ్ n కనుక్కోవచ్చు. సో దీని నుంచి మనం అన్నోన్ వాల్యూస్ ఏదైనా కనుక్కోవచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా చూసినాం అంటే రెండు ఉంటాయి. ఒకటి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా. అలానే ఇంకో ఫార్ములా ఉంది దీంట్లోనే, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a1 ప్లస్ al. అంటే దీని మీనింగ్ ఏంటంటే a1 అనేది ఫస్ట్ టర్మ్, al అనేది లాస్ట్ టర్మ్. నీకు ఒకవేళ క్వశ్చన్ లో లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ n ఇచ్చేసినాడు అనుకో, నువ్వు మళ్ళీ ఇంత వేసుకోవాల్సిన పనిలే, డి అంతా కనుక్కోను, డైరెక్ట్ గా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఇచ్చు. బట్ నీకు లాస్ట్ టర్మ్ ఇలేదనుకో, నువ్వు ఏ వాల్యూ, ఎన్ వాల్యూ, డి వాల్యూ అన్ని కనుక్కొని అన్ని వేసుకొని దీన్ని కనుక్కుంటావు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో ఓకే, ఈ ఫార్ములాసే మనకు తెలిసినవి, వీటికి మించి ఇంకేం లేదు. ఒకవేళ డి వాల్యూ కావాలంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్. ఇవన్నీ బానే ఉంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. దీని మీద ట్రిక్స్ విత్ ట్రిక్స్ అనేది చూద్దాం. వయాసాట్. ఇప్పుడు ఈ వయాసాట్ గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోజు రేపే మీకు రిజిస్ట్రేషన్. సో ఎవరన్నా రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. మీ అందరికి మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ట్రిక్స్ చెప్తా కదా, ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ నుంచి మీకు బిట్స్ వచ్చినప్పుడు ఈ ట్రిక్స్ వాడు చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ వయాసాట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నేను ఫ్రీ సెషన్ ఇస్తున్నాను. ఏంటి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ జస్ట్ చెప్పే 4-5 ట్రిక్స్, అక్కడ ఆల్ సబ్జెక్ట్ ట్రిక్స్ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ బెనిఫిట్స్ అన్ని మిస్ చేసుకోకుండా వయాసాట్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళు, అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ వయాసాట్ అని చూసుకోండి. ఓకేనా? డన్. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కి ఎటువంటి ట్రిక్ వాడచ్చు మనము? ఇప్పుడు మామూలుగా మనకు తెలిసింది ఏంది, ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోని ఏ ప్లస్ బి అన్నాడు వాడు. మామూలుగా మనకు డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1, లేదా డి అంటే a3 మైనస్ a2. ఇలా ఎవరన్నా కనుక్కుంటారు. అంటే ఇప్పుడు a2 మైనస్ a1 అంటే ఏంటి? డి a మైనస్ బి, డి ఈక్వల్ టు a మైనస్ 9. నెక్స్ట్ ఇంకో కామన్ డిఫరెన్స్ ఎంత? -6 మైనస్ బి. ఇప్పుడు రెండు ఈక్వల్ చేసుకుంటే a మైనస్ 9 ఈక్వల్ టు -6 మైనస్ బి కదా. అలా తీసుకున్నట్టయితే ఏ ఈ మైనస్ బికి వస్తే ప్లస్ బి ఈక్వల్ టు -6 ప్లస్ 9 అనమాట. a ప్లస్ బి ఈక్వల్ టు -6 ప్లస్ బి అంతా +3. ఇంత చేయాల. ఇది ఎవరైనా చేస్తారు. టైం టేకింగ్ ఫార్ములాస్. ఇదంతా కాదు, బిట్స్ లో నేను టైం సేవ్ చేసుకోవాలి అంటే ఈ మెథడే వద్దు. సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు తెలిసిన, ఈ రెండుటి ప్లస్ ఈక్వల్ టు ఈ రెండుటి ప్లస్, ఈ రెండింటిని ఆ రెండింటిని ప్లస్ చేస్తే అదే ఆన్సర్. చూడండి, a ప్లస్ బి ఈక్వల్ టు 9 మైనస్ 6, a ప్లస్ బి ఈక్వల్ టు 3. అరే ఇందాక చేసిందే మనకు వచ్చిన ఆన్సర్ 3, ఇప్పుడు చేసిన ఆన్సర్ 3 వచ్చింది. బట్ ఇది చూడండి 2 స్టెప్స్ లో అయిపోయింది, చిటికలో అయిపోయింది, సెకండ్స్ లో అయిపోయింది. సో మీరు టైం సేవ్ చేసుకోవాలంటే ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లం ఆన్సర్. ఇలానే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్స్ నెంబర్స్
విచ్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు దీనికి మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ ఆలోచించే ముందు ఒకటి చూడండి. 2 డిజిట్ నెంబర్స్, మొత్తం 2 డిజిట్ నెంబర్స్ 3 తో డివిజిబుల్ అవ్వాలి. 10 అనేది ఫస్ట్ 2 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్ 10. 3 టేబుల్ లో ఉందా? లేదు. 11 ఉందా? లేదు. 12 ఉంది. సో 12 తో మొదలెట్టు. 12 3 4 12 అంటే 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత 12 3 యాడ్ చేయి 15, 3 5 15. అలానే సార్ స్టార్టింగ్ అయితే 2 డిజిట్ నెంబర్ సింపుల్ కనుక్కున్నాం, మరి ఎండింగ్ నెంబర్ ఎట్లా కనుక్కోవాలి? లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 1 to 3 లోనే నేచురల్ నెంబర్స్ 99. అంతేనా? 99 అనేది 3 తో డివిజిబుల్. 3 1 3 3 3 3 అంటే 99 అనేది 3 తో డివిజిబుల్. ఇప్పుడు ఇవి ఎన్ని అని మనం కనుక్కోవాలి. ఇది ఎన్ని అని మనం కనుక్కోవాలంటే సింపుల్ గా an is equal to a plus n minus 1 into d. మీకు చెప్పాను ఏదైనా ఈ ఫార్ములా నుంచి చేసేయచ్చు అని. సింపుల్ ట్రిక్ టకటకాని చేస్తాం చూడండి. లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు a అంటే 12 ప్లస్ ఇది ఎన్నో టర్మ్ మనకు తెలియదు n minus 1 into d అనేది 3. ఓకేనా? 9 minus 1 is equal to 99 లోంచి 12 తీసేస్తే 87 డివైడెడ్ బై 3 అనమాట. n minus 1 ఈక్వల్ టు 3 1 జారు 3 2 జారు 3 9 జారు 27. ఈ మైనస్ 1 ఈ పక్క వస్తే ప్లస్ 1 30 ఆన్సర్. సో సారీ ఇక్కడ 29 వేద్దాము, n ఈక్వల్ టు 30 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ ట్రిక్ అయిపోయింది చూడండి. కానీ మీరేం చేస్తారు? మొత్తం రాసుకుంటారు. 12 15 నెక్స్ట్ డివిజన్లు మల్టిప్లికేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి 3 4 12 అని మనకు తెలిసిపోయింది అనుకో, ఇదే షార్టెస్ట్ 2 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 3. దాని తర్వాత నువ్వు 3 5 15 3 6 18 3 7 2 3 టేబుల్ అవసరం లే, 3 యాడ్ చేసుకుంటూ పోతే అయిపోయి. లాస్ట్ వరకు కూడా అవసరం లేదు. లాస్ట్ లో తీసుకుంటే 100 3 డిజిట్, దాని తర్వాత 99 అయితే 2 డిజిట్, లాస్ట్ 2 డిజిట్. ఆ 2 డిజిట్ వెళ్తుందా లేదా చూసుకుంటే అయిపోయి. సింపుల్ ట్రిక్. నెక్స్ట్ అలానే ఇది ఒక ట్రిక్. ఇది భలే లాజిక్ ఉంటది, భలే కామెడీ ఉంటది. వాట్ ఆర్ యు సీరియస్ సార్ అంటారు మీరు. చూడండి ఇప్పుడు నేను చెప్తాను సీరియస్ గా. ఇఫ్ ద 7th టర్మ్ ఆఫ్ an AP is 1/9, 9th టర్మ్ ఆఫ్ an AP is 1/7. ఇక్కడ చూడండి 7 ఉంది డినామినేటర్ లో, ఇక్కడ 9 వచ్చింది. 9 ఉంది ఇక్కడ డినామినేటర్ లో 7 వచ్చింది. ఏందబ్బా ఇది? ఏదో కోఇన్సిడెన్స్ ఉన్నట్టుంది కదా. ఎస్, దీనికే ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫార్ములా కాదు ఇది, ట్రిక్. ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇప్పుడు an ఈక్వల్ టు 1/m, am ఈక్వల్ టు 1/n వచ్చింది అనుకో, amn 1 వస్తుంది ఆన్సర్. ఇది ఎందుకు ఇప్పుడు మనం చెప్తున్నారు అంటే, మీరు ఇప్పుడు బాగా గమనించండి. ఇక్కడ A7 వచ్చి 1/9, 7 వస్తే ఇక్కడ 9 వచ్చింది. ఓకే, ఇది బాగా. మరి ఇక్కడ చూడు రివర్స్ అయింది. A9 కి 7 వచ్చింది. వాడేం అడుగుతున్నాడు? 63 అడుగుతున్నాడు. m మల్టిప్లై చేయాలి అంటే 7 9 మల్టిప్లై చేస్తే 63. A7 into 9 ఈక్వల్ టు A63. దీన్ని మల్టిప్లై చేస్తే ఏం చూడాల్సిన పనిలా, ఇంకా ఆన్సర్ 1. ఆన్సర్ 1 సింపుల్. అంటే am కి m, am కి n, మళ్ళా ఆ m మల్టిప్లై చేస్తే 1. ఇదే లాజిక్. అది ఎక్కడైనా నెంబర్ ఇచ్చుకోండి. ఇక్కడ 63 అనేది కోఇన్సిడెన్స్ గా వాడు ఇచ్చాడు. 7 9 63 వస్తుంది. ఇంకా ఈ 1/9 తో 1/7 తో మనకు పనిలే 1 వేసుకోండి. ట్రిక్ ఎలా ఉంది? కన్ఫ్యూజన్ గా లేదు? కొద్ది క్లారిటీగా మళ్ళీ వెనక్కి పెట్టి ఒకసారి వినండి. వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ లో మీరు తొందరగా చేయడానికి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అలానే ఇప్పుడు దీన్ని చూడండి. ఇఫ్ ద pth టర్మ్ ఆఫ్ an AP is Q, pth టర్మ్ AP ఈక్వల్ టు Q అనమాట. నెక్స్ట్ qth టర్మ్ AQ is equal to P అనమాట. వాడు an అడుగుతున్నాడు. ఏం లేదు, కళ్ళు మూసుకొని చెప్తున్నా, మీరు కూడా కళ్ళు మూసుకొని రాయొచ్చు. బిట్స్ లో ABCDలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని పెట్టచ్చు. నిన్ను ఏదైతే అడిగాడో దానికి -n పెట్టు, మిగిలింది ఏముంటే దాన్ని యాడ్ చేసి. ఏముంది ఇంకా? PQ యాడ్ చేసాం. లేదు am అడిగాడు అనుకో, అది -m పెట్టు, మిగిలింది ఏముంటే అది యాడ్ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే an ఈక్వల్ టు n అని ఇచ్చేస్తాడు. AP Q అన్నాడు, AQ P అన్నాడు, an m అన్నాడు అనుకో, నీకు am అడిగాడు అనుకో, అది మైనస్ పెట్టి మిగిలింది ఏమున్నా ప్లస్ పెడతాడు. ఇప్పుడు నేను దీన్ని ఏమన్నా సాల్వ్ చేశాను అసలు లాజిక్. ఇప్పుడు నీకు సింపుల్ గా రేపు ఎగ్జామ్ లో A1 ఈక్వల్ టు 2, A2 ఈక్వల్ టు 1, A3 ఎంత అంటాడు.
చూడండి రెండింటిని ఇప్పుడు 3 ఉంది కాబట్టి -3 పెడతా, దీన్ని యాడ్ చేస్తా. 3 -3 0, A3 0. ఎలా సార్ సరిపోతుందంటారా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందంటారా? చూడండి ఇక్కడ 2 వేసుకో ఫస్ట్, తర్వాత 2 తర్వాత 1 A2. ఇప్పుడు దీని కామన్ డిఫరెన్స్ ఎంత? -1. మరి A3 ఎంత? ఈ 1 కి -1 యాడ్ చేయాలి కదా, కామన్ డిఫరెన్స్ అప్పుడు 0నే వస్తుంది. సో వ్యాలిడిటీ అయిందా? సో ఇంత లాజిక్ ఈ ఒక చిన్న ఫార్ములాలో. ఎలా ఉంది ట్రిక్ చెప్పండి గాయ్స్. ఓకే ఇలాంటి ట్రిక్స్ ఇంకేదైనా చాప్టర్లు కావాలన్నా మీరు అడగండి, నేను చేస్తాను. ఓకే, చివరి క్వశ్చన్, చాలా సార్లు పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. 20th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ నుంచి 20th టర్మ్ ఏంది అని అడుగుతున్నాడు. ఇది మనం గమనించకుండా ఆఫ్టర్ ఒకవేళ ఎగ్జైట్మెంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో టాపర్ నేను అని చెప్పి 20th టర్మ్ సిరీస్, ఓకే 20th టర్మ్ అడిగాడు, A20 వేసుకొని అయిపోయిన ఆన్సర్. కానీ ఇక్కడ మనం ఏం చేయాలా? లాస్ట్ నుంచి అడుగుతున్నాడు కదా, లాస్ట్ నుంచి రివర్స్ నుంచి అడుగుతున్నాడు కదా, సో నువ్వు రివర్స్ నుంచి ఫస్ట్ సిరీస్ రాసే. 253 వాడు ఏమి ఇచ్చాడు దాన్ని రివర్స్ లో రాసే. 13 8 3. ఓకే, రివర్స్ చేసేస్తే 20th టర్మ్ ఏంటి? ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టర్మ్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత? 253. మనకు డి కావాలి కదా, డి కావాలంటే మళ్ళీ ఇక్కడ రాయాల్సింది. మళ్ళీ ఇక్కడ చూడు 2 టర్మ్స్, ఏ 2 టర్మ్స్ అయినా A2 - A1 అంటే AN - AN - 1. 8 మనలోంచి 13 తీస్తే -5, A లోంచి తీస్తే -5 -13 చేస్తే 3 లోంచి 8 తీస్తే -5. సో D = -5 అనమాట. మనకు A1 ఉంది, D ఉంది. తర్వాత ఇంకేమన్నా కావాలన్నా ఏం అవసరం లేదు. మనకు A20 అడిగాడు. A20 కావాలంటే A + 19D. A ఎంత? 253 ప్లస్ 19 ఇంటూ D ఎంత? -5. 253 19 5 = 95 -95. ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. 250 లోంచి 90 పోతే ఎంత? 160. 160 లోంచి 5 పోతే ఎంత? 155. 155 + 3 158. సో A20 ఎంత వచ్చింది? 150. ఓకే, ఎంత? 250 లోంచి 90 తీస్తే 160, 160 లోంచి 5 తీస్తే 155, 155 3 యాడ్ చేసి 158. సింపుల్. ఇది నేను ఎందుకు సింపుల్ అంటున్నానంటే, సిరీస్ ని మీరు ఇట్లా రివర్స్ లో రాసుకోరు. ఈ ఒక్క స్టెప్ మీరు చేయరు. ఆ ఒక్క స్టెప్ మీరు చేయకపోవడం వల్ల మీకు మొత్తం ఈ ప్రాబ్లం కష్టంగా ఉంటుంది. ఇది రివర్స్ మనం రాసుకోకుండా ఏం చేస్తామంటే, ఇలానే ముందుగానే పెట్టుకొని దీన్ని ఏమనుకోవాలన్నా దీన్ని ఏమనుకోవాలన్నా కన్ఫ్యూజన్ అవుతా, కన్ఫ్యూజన్ లో తప్పు చేస్తాం. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం అన్నట్టు. ఎక్కువ ప్రాబ్లం లో మనము సింప్లిఫై చేసుకోకుండా దాన్ని డైరెక్ట్ అటాక్ చేద్దాం అనుకుంటే ఆ కన్ఫ్యూజన్ లో మనం తప్పు పెట్టేస్తాం. సో ఇదంతా మనకు దిస్ ఈస్ ద థింగ్ గైస్. ఈ 5 ట్రిక్కులు మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దట్ ఇవి వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలాంటి ట్రిక్స్ ఇంకా వీళ్ళ ముందరకు వస్తే పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది, బిగ్ పేపర్ మిస్ అవ్వకుండా వీళ్ళు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నెక్స్ట్ అప్కమింగ్ చాప్టర్స్ తో మీ ముందరకు వస్తాను. డ్రాప్ ఎ కమెంట్. బాయ్. వీలైతే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మాజీ రూపేష్ పుదలపట్టు. బాయ్, ఉంటాను.